మరోవైపు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా సినీ నటి విష్ణుప్రియను విచారిస్తున్నారు పోలీసులు. ఉదయం పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన విష్ణుప్రియ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. విష్ణుప్రియ వెంట వచ్చిన లాయర్ ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. అయితే ఇప్పటి వరకు ఎన్ని బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేశారు, అలాగే ఎంతవరకు డబ్బు తీసుకున్నారు అనే దానిపై కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మీరేం చెప్పాలనుకుంటున్నారండి దీన్ని? మీరేం చెప్పాలనుకుంటున్నారు? కాదు 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 విష్ణుప్రియ వచ్చింది, లైఫ్ ఫ్రేమ్ పెట్టిన చూడు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారండి దీన్ని? మీరేం చెప్పాలనుకుంటున్నారు? కాదు 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 విష్ణుప్రియ వచ్చింది, లైఫ్ ఫ్రేమ్ పెట్టిన చూడు. రైట్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ఈ నోటీసుల్లో భాగంగా సినీ నటి విష్ణుప్రియ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, దాదాపు 2 గంటలన్నర పాటు విష్ణుప్రియని పంజగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా ఏ సోషల్ మీడియా మీరు అకౌంట్స్ యూజ్ చేస్తా ఉన్నారు, వాటి గల్ల డివైస్ ఏంటివి అని పోలీసులు క్వశ్చన్ చేయడంతో, ఇంట్లో ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా మీరు ఆపరేట్ చేస్తా ఉన్నారా, చేతిలో ఉన్న మొబైల్స్ తో ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తున్నారా అని అడిగినప్పుడు తను పర్సనల్ గా యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ ద్వారానే ఈ ప్రమోషన్ చేశానంటూ కూడా తన పోలీసుల ముందు చెప్పడము, ఆ మొబైల్ ని స్వాధీనపరుచుకొని ఆ మొబైల్ అంతా కూడా పోలీసులు పరిశీలించారు. విష్ణుప్రియ కేవలం ఒక బెట్టింగ్ యాప్ ద్వారానే ఈ ప్రమోషన్ చేయబడతా ఉందా, ఇతరులతో ఎవరితో అయినా బెట్టింగ్ నిర్వాహకులతో కాంటాక్ట్ లోకి వెళ్ళిందా, వారు అగ్రిమెంట్ ప్రకారంగా ఇంకా ఆ యాప్స్ ప్రమోషన్ ఏదైనా చేపట్టిందా అంటూ కూడా తన మొబైల్ ని స్వాధీనపరుచుకొని పోలీసులు పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి డాటాని పరిశీలించారు. విష్ణుప్రియ 2.5 గంటల పాటు పంజగుట్ట పోలీసుల ముందు విచారణ ఎదుర్కొంది. విచారణ పూర్తయింది. మరి కాసేపట్లో వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. పోలీసులు అడిగినటువంటి క్వశ్చన్స్ తీరు, తను ఇచ్చినటువంటి సమాధానాలు మళ్ళీ భవిష్యత్తులో పోలీసులకు అందుబాటులో ఉండాలి. ఐటీ కేసు నమోదైంది కాబట్టి ఏ డివైస్ ద్వారా ఈ ప్రమోషన్స్ కి పాల్పడ్డారో ఆ డివైజెస్ అన్నిటి కూడా జప్తు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. కాబట్టి విష్ణుప్రియ మొబైల్ ని సీజ్ చేసి రెండో మొబైల్ ఏదైనా ఉపయోగిస్తా ఉన్నారా టెంపరీ నెంబర్ ద్వారా అనంటూ కూడా విష్ణుప్రియని క్వశ్చన్ చేయడము, లేదు ఒకే మొబైల్ ని తను మొదటి నుంచి ఒకే నెంబర్ ద్వారా యూజ్ చేస్తా ఉన్నానంటూ కూడా ఆ మొబైల్ ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడంతో పోలీసులు అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. మీరు ఏ రకంగా ఇండస్ట్రీలో ఎదిగారు, సినిమాల్లో ఏదైనా నటించారా, ఏ ప్రమోషన్స్ కి మీరు ప్రమోటర్ గా ఉన్నారు, ఎక్కడెక్కడ రీల్స్ చేశారు, ప్రాంక్ వీడియోస్ చేశారు, బిగ్ బాస్ తర్వాత మీకు వచ్చినటువంటి ఆఫర్లు ఏంటి, ఇంత మంచి పేరు సంపాదించినాక మళ్ళీ ఈ కక్కుర్తి డబ్బుల కోసం ఎందుకు తప్పుడు దారి దొక్కి ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఫోకస్ చేసి ప్రమోషన్ చేయాల్సి వచ్చింది అనేది అంతా కూడా అన్ని వైపుల నుంచి పోలీసులు క్వశ్చన్ చేయడంతో కొన్ని వాటికి సమాధానం ఇవ్వడము, కొన్ని వాటికి తనకు తెలియదని, అసలు ఈ ప్రమోషన్ కారణంగా ఇంత పెద్ద క్రైమ్ జరుగుతుందని, ఈ ప్రమోషన్ ద్వారా ఇన్ని కోట్ల రూపాయలుగా దేశం దాటి వెళ్తున్నాయని ఒక విషయం తనకు తెలియదని, ఇది తెలియకుండా జరిగినటువంటి తప్పని, మరోసారి ఇలా చేయనంటూ నన్ను క్షమించండి అంటూ కూడా పోలీసుల ముందు మరోసారి వేడుకున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ప్రమోషన్ జరిగిపోయింది, ఆ వీడియో వైరల్ అయింది, కేసు కూడా నమోదైంది. కాబట్టి ఇప్పుడు క్షమాపణలు చెప్పినా ఈ విషయంలో కేసు ఉండకుండా మాత్రం చేసేదేమీ లేదు, తప్పనిసరిగా మీరు చట్టరీత్యమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సిందే అంటూ మాత్రం పోలీసులు ఈ విషయాన్ని విష్ణుప్రియకు తెలియజేశారు. లావాదేవీలకు సంబంధించి ఈ మొత్తం వ్యవహారం ఎవరు చూసుకుంటున్నారు? విష్ణుప్రియనే స్వయంగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఏ రకంగా నగదు తీసుకున్నారు, ఎంత మొత్తంలో తీసుకున్నారు అన్న దానికి సంబంధించి పోలీసులు ఎవరైనా కూపీ లాగిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఈ విషయంపై కూడా పంజగుట్ట పోలీసులు, మీరు ఆ యాప్స్ నిర్వాహకులతో మాట్లాడినప్పుడు మీ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, ఆన్లైన్ ద్వారా జరిగిందా, క్యాష్ ద్వారా జరిగిందా, ఆన్లైన్ ద్వారా జరిగితే ఎంత పేమెంట్ ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారా లేదా ఫుల్ పేమెంట్ ఇచ్చారా, లేదా విడతల వారీగా ఈ డబ్బులని చెల్లిస్తామంటూ ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నారా, ఈ వివరాలన్నీ తెలియజేయాలి. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా తీవ్ర అభియోగాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి మీరు ఇచ్చేటువంటి వివరణ బట్టి వాస్తవాలు ఇప్పుడు ఒప్పుకుంటే దాన్ని బట్టి ముందు ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరేదైనా దాచిపెడితే మాత్రం తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్ బయటకు వస్తే మీ పైన తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు. దీన్ని బట్టి తను
పూర్తి వాస్తవాలన్నీ కూడా పోలీసుల ముందు ఒప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తనకు ఈ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అని తెలియదని వాళ్ళు ఫోన్ చేసి మీకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు కాబట్టి, మీకు అధికమైనటువంటి ఫాలోయింగ్ ఉంది కాబట్టి, దాని ద్వారా ఈజీగా జనాలకు రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు దీన్ని ప్రమోట్ చేయండి అంటూ మాత్రం తనకు సంప్రదింపులు చేసి ఇది ప్రమోట్ చేయడం కారణంగా నేను ఈ యాప్స్ ని ప్రమోట్ చేశానే తప్ప మిగతా కారణాలు ఏవి లేవు అంటూ మాత్రం విష్ణుప్రియ క్లియర్ గా ఈ విషయాన్ని పోలీసుల ముందు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఎవరిని విచారణకు పిలిచే అవకాశం ఉందనుకోవాలి? ఇప్పటికే విష్ణుప్రియ అయితే విచారణకు వచ్చిన పరిస్థితి కదా, మొబైల్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది, అలాగే నెక్స్ట్ విచారణకు ఎవరు రాబోతున్నారు అనుకో? ఈ రోజు సురేఖవాణి కూతురు సుప్రీతకు సైతం పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. సుప్రీత సైతం ఈ రోజు పోలీసుల ముందు హాజరు కాబోతా ఉంది. ఈ రోజు విష్ణుప్రియ, సుప్రీత ఇంకా ఈ కేసులో ఎవరైతే ఈ 11 మంది ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో ఇమ్రాన్, హర్ష సాయి అయితే ఇప్పటికే పరారీలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. నిన్న టేస్టీ తేజ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. 11 మందిలో 2 దుబాయ్ పారిపోగా 9 మందిలో ఈ రోజు విష్ణుప్రియ, టేస్టీ తేజ ఇద్దరి యొక్క విచారణ ముగిసింది కాబట్టి ఇంకా మిగతా వారు కూడా నోటీసులు అందజేసి పిలిపించి వాళ్ళని విచారణ చేపట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరోపక్క మియాపూర్ పోలీస్ స్టేషన్ లో వీరి పైన కేసులు నమోదయ్యి దాంట్లో విజయ్ దేవరకొండ, ఇతర ప్రముఖులు, ప్రకాష్ రాజ్ లాంటి వారు కూడా సీనియర్ నటులు, ప్రముఖులు, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల లాంటి హీరోయిన్స్ కూడా ఈ ప్రమోషన్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి రేపటి నుంచి మియాపూర్ పోలీసులు వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసి పిలిపించి సినీ ప్రముఖులందరినీ కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో విచారించేటువంటి అవకాశం ఉంది. అలాగే హర్ష సాయి వ్యవహారం కూడా కొంత మిస్టరీగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కదా రవితేజ. ఏంటి హర్ష సాయి ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడున్నారనేది ఏమైనా గుర్తించిన పరిస్థితి, విదేశాల్లో ఉంటే ఏమైనా రప్పించే ప్రయత్నాలు ఏమైనా పోలీసులు చేస్తున్నారా? హర్ష సాయి ఎప్పుడు తన పైన కేసు నమోదైనటువంటి వెంటనే అందరూ కళ్ళు కప్పి అతను ఎయిర్వేస్ ద్వారా ఇతర దేశానికి వెళ్ళిపోయేది చాలా అలవాటుగా మారిపోయింది. సింపుల్ గా కోర్టుని పక్కదోవ పట్టించడము, దర్యాప్తు సంస్థలని పక్కదోవ పట్టించడము, డబ్బులని రోడ్ల మీద వెదజల్లుతూ అనాథలకు సహాయం చేస్తున్నానంటూ, ఫౌండేషన్ కి డబ్బులు ఇస్తున్నానంటూ కూడా అందరినీ నమ్మబలికించి బుర్రి కొట్టించాడు హర్ష సాయి. హర్ష సాయి ప్రమోషన్ కారణంగా చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నటువంటి బాధితులు ఉన్నారు. హర్ష సాయి పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోండి అంటూ కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. వీటికి సంబంధించి హర్ష సాయి ఏ దేశంలో ఉన్నా గతంలో లాగా పోలీసులను బురిడి కొట్టించినట్టు, టైం దాటివేసినట్టు వ్యవహరిస్తే మాత్రం ఈసారి సీరియస్ గా చర్యలు ఉండబోతా ఉన్నాయి. హర్ష సాయికి సైతం నోటీసులు అందజేసి త్వరలో పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాలంటే కూడా ఈ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. విష్ణుప్రియ వచ్చింది, లైవ్ ఫ్రేమ్ పెట్టిన చూడు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?